హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ప్రతి సంవత్సరం మేము డిసెంబర్ 30వ తారీఖు శ్రీశైలం వెళ్ళటం దాదాపు 20 ఏళ్ళుగా మాకు అలవాటు అనమాట. సో ఈసారి మొత్తం శ్రీశైలంలో విశేషాలు ఏంటి అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా పార్ట్స్ వైజ్ మీకు చూపెడతాను. సో ఈ ప్రకృతి అందాల నడుమ అలా ఘాట్ రోడ్లో వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రకృతి సిద్ధంగా మనకు దొరికేటువంటి ఫ్రూట్స్ అండ్ రేరెస్ట్ ఫ్లవర్ అండి. మనకు మామూలుగా ఎక్కడ దొరకదు అలాంటి ఫ్లవర్ ఒకటి, అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఒక ఫ్లవర్ గురించి మీకు చూపించబోతున్నాను అనమాట. సో యాక్చువల్గా అడవుల్లో మనకు దొరికేటువంటి ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఫ్రూట్స్ ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు కోసి తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు. వాటిని ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనము సిటీ లైఫ్లకు అలవాటు పడిపోయి అలాంటి ఫ్రూట్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అవి కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. అప్పుడప్పుడు కుదిరితే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేచరు అదేవిధంగా మనకు డివోషనల్గా కూడా మనకు ఉండాలి అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాయని మేము కిచిల్కాయ అంటాము, మా వైపు నారదబ్బకాయ అని కూడా అంటూ ఉంటారు. దీంతో పచ్చడి చేసుకుంటారు. తర్వాత ఇవన్నీ మామిడికాయలు, ఈ విషయం తెలిసిందే మీకు అందరికి కూడా. ఇక్కడ రేకాయలు, ఇవి అడవిలో దొరికేటివి అనమాట. ఆ తర్వాత ఉసిరికాయలు, మా వైపు అయితే నెల్లికాయలు అంటాము. దానిలో పెద్ద ఉసిరి చిన్న ఉసిరి రెండు ఉన్నాయి. ఇవేమో రేక్కాయలతో చేసినటువంటి వడలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో చేసుకుంటుంటారు, అలా చేసుకోలేని వాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడి నుంచి వస్తే పక్కనే ఇది కనిపించింది. ఇదేంటంటే కొయ్య గనిసిగడ్డ అంటారు దీన్ని పేపర్ స్లేస్ లాగా కట్ చేసి దాని మీద షుగర్ వేసి ఇస్తారనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది అని కూడా అంటారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇదే నేను చెప్పినటువంటి ఆ ఫ్లవర్. మీలో ఈ ఫ్లవర్ ఎంతమంది చూశారు ఏంటి? ఒకవేళ మీ ఇంట్లో చెట్టు ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే కదంబ పుష్పం అని అంటారనమాట. అది ఇంకొకటైతే చెట్టు చాటును దాక్కొని చూసారా, ఎవరైనా కనిపెట్టి కోసేస్తారేమో అన్నట్టు ఉందన్నమాట. సో యాక్చువల్గా మేమున్న రూమ్కి ఆపోజిట్గానే ఈ చెట్టు ఉండింది. బట్ ఆ చెట్టుని ఫస్ట్ మేము అబ్జర్వ్ చేయలేదు. ఆ తర్వాత ఎందుకో అలా చూస్తుంటే ఇవేం కాయలు గుండు గుండుగా ఉన్నాయి అనుకుంటే అవి కాయలు కాదు, పువ్వులు అని తెలిసిందనమాట. ఇదిగో ఇలా ఉన్నాయి. దీంట్లో ఈ ఎల్లో బాల్ లాగా ఉన్న దాంట్లో పైన వైట్గా వచ్చింది కదా, అవి 108 ఫ్లవర్స్ ఉంటాయంట అండి. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పువ్వుగా చెప్తుంటారు. కదంబ వనవాసిని అని లలితా సహస్రనామాలలో దీని పేరు కూడా ప్రస్తావించి ఉన్నారనమాట. అంత విశిష్టత కలిగినటువంటి ఫ్లవర్ ఇది అనమాట. దీనికి ఆ వైట్ కలర్ ఉన్న దానిలో జస్ట్ అలా తాకి ఇలా చూస్తే పుప్పొడి కనిపిస్తుంది మనకి. స్మెల్ చాలా బాగా ఉన్నింది. సో మాకు దొరుకుతుందో లేదో అనుకుంటే దేవుడి దయ వల్ల శివయ్య అనుకుంటే ఇవ్వకుండా ఉంటాడా, మాకు ఒక 4 పువ్వులు ఇచ్చారు. దాంట్లో ఒక 2 నేను తీసుకొని 2 మా కజిన్కి ఇచ్చాను. ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టామన్నమాట. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం.